హాయ్ హరికృష్ణ. నమస్తే రెడ్డి గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. కొన్ని రోజుల క్రితం మీకు B9 న్యూస్ నుంచి అయితే సామాజిక సేవరత్న అవార్డు అయితే తీసుకున్నారు. అయితే ఈ సమయంలో కొంతమందికి కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. చాలా గ్రామాల్లో మండలాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుమరుగైతున్నటువంటి తాయ్ బజార్ అనే వృత్తిని మీరు ఇంకా కొనసాగిస్తూ ప్రభుత్వానికి కూడా ఆదాయాన్ని పెంచుతున్నారు. అసలు తాయ్ బజార్ అంటే ఏంది, దానివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏ విధంగా ఉంటుంది, కొంచెం మా ప్రేక్షకులకు వివరించగలరా? అందరికీ నమస్కారం. నా పేరు మదాస్కూర్వ బోరవెల్లి హరికృష్ణ. నేను రాజోలు గ్రామ పంచాయతీలో గత 5-6 సంవత్సరాలుగా తాయ్ బజార్ని వేలం నిర్వహిస్తారు గ్రామ పంచాయతీ వాళ్ళు. అయితే అక్కడ నుంచి మేము వేలం దక్కించుకొని దాని ద్వారా రాజోల్లో సంతలు జరుగుతాయి ఆదివారం మంగళవారం. ఆ తర్వాత వచ్చేసి లారీలు అయినప్పటికీ డీసీఎంలు, బుల్లోరోలు, ట్రాక్టర్లు, ఆటోలు ఇట్లా బిజినెస్ల ద్వారా గ్రామ పంచాయతీకి నిధులు మేము అక్కడ వసూలు చేసి డబ్బులు గ్రామ పంచాయతీకి చెల్లించడం జరుగుతుంది. అయితే దానివల్లనే నేను ఇప్పటికే 5-6 సంవత్సరాలు జీవిస్తున్నా. సాయంత్రం పూట వచ్చి మగ్గం నేర్చుకుంటాము. ఇట్లా జీవనం గడుపుతున్నాం రెడ్డి గారు. అయితే తాయ్ బజార్ అనే వృత్తిని ఇంకా గతంలో మీ పూర్వీకులు కూడా కొనసాగించారు, మీరేనా? మేమే. అసలు తాయ్ బజార్ అంటే ఏంది? తాయ్ బజార్ అంటే వచ్చేసి గ్రామ పంచాయతీ రాజోల్లో, ఇప్పుడు మా గ్రామ పంచాయతీ గద్వాల జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ అయినప్పటికీ మాది గ్రామ పంచాయతీలో ఇక్కడ నిధులు సాలకొచ్చి అయితే అప్పటి నుంచి గత 30-40 సంవత్సరాల నుంచి ఇది నడుపుతూ వస్తున్నారు. అయితే అప్పుడు 30,000, 20,000, 50,000 ఇట్లా 70,000 ఇంతవరకు ఉండింది. ఇప్పుడు మేము జాయిన్ అయిన తర్వాత 2,75,000 నుంచి 3,50,000 వరకు వేలం పాటలో మేము పాల్గొని వేలం పెంచడం జరిగింది. అక్కడ వాళ్ళకి పెంచి మేము రాత్రి పగలు అనకుండా ఏ వెహికల్స్ వచ్చినా వచ్చిన వాళ్ళు మేము తక్కువ ఇస్తామంటే తీసుకొని, ఎక్కువ ఇస్తామంటే తీసుకొని, కంటి మీద నిద్ర లేకుండా కూడా మేము ప్రతిరోజు ప్రతి వెహికల్ని అడిగి ఏదో ప్రేమ ఉన్న వాళ్ళు ప్రేమతో, బాధ ఉన్న వాళ్ళు తక్కువ ఇచ్చి ఎంత ఇట్లా ఇచ్చినా కూడా అన్ని విధాలుగా మేము దానిని తెచ్చుకొని అమౌంట్ని వసూలు చేసి గ్రామ పంచాయతీకి లక్షల రూపంలో కట్టుతున్నాం రెడ్డి గారు. తాయ్ బజార్ అంటే గ్రామ పంచాయతీ నిధులను పెంచే ఒక వ్యవస్థ. దీని ద్వారా ఏ కొత్త వాహనాలు గ్రామంలోకి ప్రవేశించినా ఒక టోల్ మాదిరి అంటారు, టోల్ గేట్ లాగా ఇది గ్రామ టోల్ గేట్. దీన్ని తాయ్ బజార్, తాయ్ బజారు, గేటు, సుంకము, జాకాతు ఇలా రకరకాల పేర్లతో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేర్లతో పేరు ఏదేమైనప్పటికీ కూడా గ్రామ పంచాయతీకి నిధులకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఎగుమతి దిగుమతి చేసినప్పటికీ వాళ్ళ ద్వారా మేము గ్రామ పంచాయతీ ఒక రేటు నిర్ణయించి ఉంటుంది. ఆ రేటు పైన ఒక ముద్ర వేసి వాళ్ళు మా పేరు మీద ఒక రసీదు తయారు చేసి ముద్ర వేసి మీరు ఇలా వసూలు చేసి మీ వంతుగా మీరు చేసి మాకు వేలం పన్నారు కదా, ఆ రూపంగా మీరు డబ్బులు సేకరించుకొని మాకు మీరు పూర్తిగా కట్టి మీరు ఆ వర్క్ చేయాలని వాళ్ళు మాకు ఆర్డర్ ఇస్తారు. ఆ పరంగా నడుచుకుంటాం రెడ్డి గారు. చూశారు కదండి, అసలు తాయ్ బజార్ అంటే ఏమిటి, ఈయన ఎంత కాలంగా కొనసాగిస్తున్నారు అనే విషయాలను, దీనివల్ల తాయ్ బజార్ వల్ల గ్రామ పంచాయతీకి ఏ విధమైనటువంటి నిధులు సమకూరుతున్నాయి అనేది మరో వీడియో ద్వారా మరో కథనంతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. అందరికీ నమస్కారం.